హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనకు కొన్ని చేన్లలో ఏంటంటే ఈ కంకర రాళ్ళు అంటారు, గులక రాళ్ళు అంటారు. కొన్ని రకాల రాళ్ళు ఇగో ఇట్లా విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్ చేన్లలో రాళ్ళు. అయితే రైతులు ఏం చేస్తారంటే ఈ రాళ్ళు ఉంటే ఇతనే మంచిగా మొలవది, పత్తి పెడితే డవరా కొట్టరాదు అని ఏం చేస్తారంటే ఈ రాళ్ళన్నీ ఏరిపిస్తారు ఫ్రెండ్స్. కైకి లొల్లం పెట్టి ఏరిపిస్తారు. ఏరిపించి కుప్పలు వేపించి తీసుకుపోయి ఎటో పారబోస్తారు. కానీ ఈ చేన్లలో ఈ రాళ్ళు ఉండడం వల్ల కూడా మనకు కొంచెం లాభం ఉన్నది ఫ్రెండ్స్. చేన్లకు ఏం లాభం అంటే బాగా పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు చేనులో ఉన్న మట్టి బయటికి కొట్టుకపోకుండా ఈ రాళ్ళు అనేటివి ఆపుతాయి ఫ్రెండ్స్. మట్టి బయటికి కొట్టుకపోతుంది. మొత్తం బండలే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇవి చూడండి, మొత్తం పరిచినట్టు ఉన్నాయి బండలు. మట్టి కనబడుతుందా మీకు? కనబడతలేదు. ఎక్కువ శాతం 90% బండలే కనబడుతున్నాయి. అంటే పేద భారీ వర్షాలు పడ్డప్పుడు కూడా మట్టి అనేది చేనులోకి వెళ్ళి బయటికి కొట్టుకపోనీయకుండా బండలు అనేవి అడ్డుపడతాయి. నీళ్ళు అనేవి చేనులో ఇంకిపోతాయి, మట్టి ఆగిపోతుంది. ఈ బండల మీదకి వెళ్ళి నీళ్ళు అనేవి మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి అన్నట్టు. ఈ బండలు లేకపోతే ఏమవుతుందంటే నీళ్ళు ఏకదమ్న ఒక్కటే ఉరుకుతాయి. డౌన్ ఉన్నకై మొత్తం పోతాయి బయటికి, మట్టి మొత్తం కొట్టుకుపోతుంది. అప్పుడు ఆ మట్టిని ఆపడానికి అడ్డం ఏముండదు అన్నట్టు. ఈ బండలు పరిచినట్టు ఉండే వరకు నీళ్ళకు అంత స్పీడ్గా ఉరకరాదు అన్నట్టు. అంత స్పీడ్గా పోవు, స్లోగా పోతాయి నీళ్ళు. స్లోగా పోవడంతోటి చేనులోనే ఇంకుతాయి. మనకు పదని కూడా బాగా రోజులు ఉంటుంది. మట్టి కూడా కొట్టుకపోయి మన చేను అనేది డౌన్ కాదు. అదే బండలు లేకపోయింది అనుకో, నున్నగా ఉన్నదనుకో ఒకటే తీరు చేను. కొన్ని చేనులలో ఒక్క బండ కనిపించచ్చు ఫ్రెండ్స్. చూద్దామంటే కొన్ని నల్లరేగడి భూములలో ఒక్క బండ, మేకను ఎట్లనో కొడదామంటే ఒక్క బండ సో కనిపించేది. అసలు చేనులలో ఏమైతే భారీ వర్షాలు పడ్డప్పుడు మొత్తం చేనులో ఉన్న మట్టి అంతా కొట్టుకుపోతుంది ఎక్కడికో. కానీ ఇటువంటి చేనులలో మాత్రం బండలు ఉండడం కొంచెం అదృష్టం ఫ్రెండ్స్. ఈ చేను అనేది ఒకటే పక్కకు డౌన్ ఉన్నది. ఇటువంటి చేనులలో బండలు లేకపోతే మాత్రం చేను అంతా 2 సంవత్సరాలలో మొత్తం చెరువు అయిపోతుంది. మొత్తం కొట్టుకుపోతుంది మట్టి. కొట్టుకుపోయి మొత్తం భూమికి లెవెల్ అయిపోతుంది. ఒర్రెలు పడతాయి, డౌన్ అయిపోతుంది, పంటలు పంటాయి. ఇట్లా డౌన్ ఉన్న చేనులలో బండలు ఉండడం కూడా ఒక మంచిదే ఫ్రెండ్స్. మనకు వీళ్ళ చేను చూడండి, ఎక్కడికి వెళ్ళి ఉన్నది అక్కడికి వెళ్ళి. ఇది గుట్ట ప్రాంతం, పెద్ద పెద్ద బండలు వెళ్ళిపోయినాయి, చిన్న చిన్న బండలు ఉన్నాయి. పెద్ద తీసి పక్కకు పారేసిండ్రు. ఇక పత్తి చేను పెట్టిండ్రు చూడండి. కాబట్టి ఒక వంతు బండలు ఉంచుకున్నట్టు కూడా మంచిదే ఫ్రెండ్స్ చేనులలో. అంటే బాగా పెద్ద ఉంటే కుదరది. కాకపోతే ఈ గులకరాళ్ళ లెక్క, కంకర రాళ్ళ లెక్క ఉంటాయి కదా, అవి ఉంటే ఏరి పారేయకండి ఫ్రెండ్స్. చేనులోనే ఉండని, ఏం కాదు. విత్తనం కూడా మొలుతుంది, పంట పండుతుంది, అంతా ఉంటుంది. కాకపోతే మనకు చేను కొట్టుకుపోకుండా ఈ బండలు ఆపుతాయి ఫ్రెండ్స్ మట్టిని. మట్టి అనేది ఒక్కటేసారి బయటికి వెళ్ళిపోదు అన్నట్టు, పోతుంది. కాకపోతే 100లో ఒక 2%, 3% పోతుంది. మిగతా 97-98% పోదు బయటికి మట్టి. ఈ బండలు ఆపుతాయి అన్నట్టు, మట్టి కొట్టుకుపోదాం అంటే ఆపుతాయి అన్నట్టు. చూసారు, పరిచినట్టున్నాయి. ఇక పరిచినట్టున్నాయి. కాబట్టి రైతులు చాలామందిగా బండలు ఏరే మిషన్లు వచ్చినాయని ఏం చేస్తాను, ఆ మిషన్లు పెట్టి బండలు అన్నీ ఏరిపించి చేను అంతా నున్నగా చేసుకుంటాను. ఒక్క బండ లేకుండా చేసుకుంటాను చేనులు. బండలు ఉండని ఫ్రెండ్స్. పెద్ద బండలు అంటే ఏరి పారేయండి. నీకు ఇటువంటి గులకరాళ్ళ ఉంటే ఏం కాదు ఫ్రెండ్స్, మంచిదే. మన చేను తొందరగా బొంద కాదు, మనకు మట్టి కొట్టుకోకుండా ఆపుతాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే రైతులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.